ఫీల్ అవుతుందిలేండి. ఇప్పుడే లేచిన అనమాట, ఇట్లుంది ఫేస్ మొత్తం. సో ఇంకా రెడీ అవ్వాలి. చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఆగండి, ఇంకా మార్నింగ్ కాలేదు కదా, ఇప్పుడు 6:05 అయింది ఎగ్జాక్ట్. ఓకే బాయ్. ఆగండి, ఇక్కడతో బ్లాగ్ ఎండ్ కాలేదు, లాస్ట్ వరకు చూడండి. బాయ్. అంటే ఇది ఒక చిన్న పాజ్. సో గైస్, ఇప్పుడు మమ్మీ డాడీ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి బిఫోర్ డే అనమాట. బికాస్ వాళ్ళైతే షాపింగ్కి వెళ్తున్నారు, అప్పుడైతే చిన్న క్లిప్స్ రికార్డ్ చేశాను. అంటే ఈసారి మేము వెళ్ళలే షాపింగ్కి, సో మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చారనమాట. ఈ క్యూట్ కపుల్కి ఒక మంచి సాంగ్ పెడదాం, ఆగండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. ఇప్పుడైతే Feb 14 ప్రజెంట్ డేకి అయితే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ మమ్మీ డాడీ అయితే వెళ్ళిరని చెప్పాలి. వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్లవర్స్ ఫర్ డే మస్తు వెయిట్ ఉన్నాయి గైస్. చాలా రష్ ఉందా? మా అమ్మ మారాడు గైస్, ఫోన్ మాట్లాడుతుంది. ఇంత క్యూట్గా ఉన్నాయమ్మా. వావ్, దీంట్లో రోజ్ డే కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ. మంచి క్యూట్ ఫ్లవర్స్ గాయ. వావ్, శివయ్య కోసమా రేపు శివరాత్రికి? ఓ వావ్, వావ్. బంతిపూల నాకు స్వీటే తీసుకుంది, నాకు తెలియదు. ఈరోజు మీకోసమే తీసుకోండి. రోజెస్ రోజెస్ రోజెస్, బంతిపూలు బంతిపూలు. షాప్ పెట్టుకోవచ్చు నిజంగా, వీటితో చాలా ఉన్నాయి కదా. చామంతి మీకోసమే. ఆంటీస్ మీరే పెట్టుకోండి. ఇప్పుడైతే అంకుల్ ఆంటీకి ప్రపోజ్ చేయబోతున్నారు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్నూపీ ఉంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫస్ట్ స్నూపీ పట్టుకోండి. రోజీ అంకుల్కి రోజీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సరే ఓకే అంకుల్, ఈరోజు వ్యాలంటైన్స్ డే అంకుల్, ప్రపోజ్ చేయండి. పర్లేదు ఆంటీ, బ్లాగే ఉంది, ఇంటర్వ్యూ ఉంది. ఐ లవ్ యూ గైస్. టెంపుల్ ఎవరు లేరు, మంత్రులు గారు పైకి వెళ్ళారంట. ఇలా మేము ఫోటో సెక్షన్ అన్ని కొబ్బరికాయ కొట్టి వెయిట్ చేస్తాం. నీకు నచ్చింది ఏం చెప్పమ్మా? ఎండ కొడుతుంది. మొత్తం ఎండ కొడుతుంది. వద్దు సోడి. పరిచయమిలా పరిమళములా
गोत्रोद्भवस्य नामधेयस्य सैदम्म नाम्यावति सुजाता नाम्यावति చిన్న కోటేశ్వర నామధేయस्य. నిజంగా స్వీటీ లక్ అనుకుంటా. ఆ రోజు అసలు స్వీటీ బర్త్డే రోజే భద్రాచలం నుంచి ఒడ్లు వచ్చినాయి అనమాట. అవి అక్షంతులు ఉంటాయి కదా, అవి ఒలుస్తారు కదా, అట్లా స్వీటీ చేత ఒలిపించాడు. చాలా మంచిదమ్మా అని. ఎప్పుడో స్వీటీ మంచిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేదేమో, 5th ర్యాంక్ కాకుండా. టెంపుల్ టూర్ చేద్దాం రండి ఫాస్ట్గా. అమ్మ అక్కడ ఉంది. అక్కడ అయ్యో ఇక్కడ గణపయ్య, ఇక్కడ శివయ్య అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ నాగదేవతలు అమ్మ, ఇక్కడ మెయిన్ అమ్మ. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట స్వీటీకి. అక్కడ వెనక నడుచుకుంటూ వస్తుంది. నేను జల్దీ ఫాస్ట్గా వెళ్తున్నా, ఆడ కవర్ చేయాలి కదా. సో పదండి. చిన్న మినీ క్యూట్గా ఉంటుంది చాలా. నా కొంచెం ప్లానింగ్ నాదే అన్నమాట, ఐడియా టైప్. ఇంకా అమలు చేసింది మొత్తం, ఇంప్లిమెంట్ చేసింది మొత్తం వాళ్ళే, అంటే మమ్మీ డాడీ ఇంప్లిమెంట్ చేసారు. సో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా చాలా క్యూట్గా ఉంటుంది. ఒక ఇది పోతుంది గైస్. సరే పదండి. ఫాస్ట్ నడుస్తున్నా నేను. మీరు షేక్ అవుతుంది చూసిరా, ఫాస్ట్ నడుస్తున్నా నేను, అందుకే షేక్ అవుతుంది. చూడండి గైస్, డాడీ ఆడ ఎందుకున్నాడు అంటున్నారు. ఫర్ ద సర్ప్రైజ్. మమ్మీ ఈడ ఎందుకుంది, ఫర్ ద సర్ప్రైజ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. వాళ్ళు మెల్లమెల్ల నడుచుకుంటూ వస్తారు. ఇదనమాట ప్లానింగ్. ఇప్పటికే మీకు అర్థమైందా? ఇంకొకటి సేపట్లో అర్థమవబోతుంది గాయస్ మీకు. క్యూట్ చాలా టెంపుల్ దగ్గర పెద్ద స్టోరీ. పూలు తినేస్తున్నారు గైస్ వీళ్ళు. సరే చెప్పులు ఇప్పు స్వీటీ ఇది అండి. నించోడా ఈ మామేంటి చెవులో పువ్వు పెట్టుకున్నాడు. ఓ షిట్, పడేకి మామ, ఎందుకు పడేస్తావు? ఏమైంది స్వీటీ, ఇటు తిరుగు. మామ పైన వీడియో హ్యాపీ బర్త్డే. మళ్ళీ వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక. అరుదైన చిన్నారిగా. స్వీటీ నీకు సర్ప్రైజ్ నచ్చిందా? నచ్చింది, బాగా నచ్చింది. ఎలా ఉంది? బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అట్లుంటుంది మా మమ్మీ డాడీ థాట్స్. ఓవర్లోడ్. ఇదంతా కొట్టకుండా ఉంటే బాగుంటుంది కదా. సిక్కిస్ ఏమొద్దు, కొట్టకుండా తిట్టకుండా ఉంటే చాలు కదా మమ్మీ. ఇక్కడ రా మమ్మీ, మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? సరే కానీ మమ్మీ, నన్ను అందరు అడుగుతారు స్వీటీ నన్ను కొడతా తిడుతుందా అని. నేను కొట్టాను గైస్, నేను మంచిదాన్ని గైస్. అవును, చాలా మంచి చాలా ఇన్నోసెంట్ని గైస్. నేను డ్రెస్ చేంజ్. ఇప్పుడైతే చికెన్ షాప్కి వచ్చినాం అనమాట. నేను మమ్మీ ఎందుకు వచ్చిందంటే మొన్న అన్నీ మాకు ఓన్లీ ఎగ్ పీస్ కావాలి. కపోతే మొన్న ఏమైంది,
నేను చూసేటప్పటికి చెస్ట్ పీస్ చేసిరనమాట. సో దానికోసం మమ్మీ వచ్చింది. ఎందుకంటే చెస్ట్ పీస్ ఎవ్వరు తినరు, కంపల్సరీ దానికి బోన్ ఉండాలి అట్లా. అట్లా అనమాట. లాస్ట్ రోజు స్కిప్ చేయకండి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఎప్పుడు చికెన్ షాప్కి రాలేదనమాట. రాలేదంటే నార్మల్ డాడీతో పాటు ఎప్పుడో ఒకసారి అటు నుంచి మనం షాపింగ్కి వెళ్ళి ఎప్పుడు వచ్చింది, కానీ విడిగా ఎప్పుడు నాతో రావటం కానీ అట్లా ఫస్ట్ తినకేం తెలియదు నిజం చెప్పాలంటే. ఎప్పుడు డాడీయో లేకపోతే మా అమ్మ వాళ్ళో లేకపోతే ఇప్పుడు నేను తీసుకొస్తున్నా, కానీ మమ్మీ ఎప్పుడు తీసుకురాలేదు, రాలేదు షాప్కి కూడా. అంత ఇన్నోసెంట్ మా మమ్మీ కనిపించడానికి. రియల్గా కూడా అంతే, కాకపోతే మా ఇంట్లోనే లేడీ మినిస్టర్ అనమాట. ఇప్పుడు అవును, రోడ్ క్రాస్ చేయాలన్నా మేమే దాటించాలి తెలుసా. నేనే బెటర్ మా మమ్మీ కంటే రోడ్ క్రాస్ చేయడంలో. మా మమ్మీకి అసలు రాదు నిజంగా, మీరు ఏమన్నా అనుకోండి. కిస్లు అయితే వచ్చేసాయి గైస్. రండి దావత్కి వచ్చేసేయండి ఇంటికి. 2 కేజీస్ మమ్మీ చూడు కదా ఒకసారి చూడు, అంత సైజ్ సరిపోతుంది కదా చూడు. कभी भी कैसा मारती भैया ऐसे ही मार दो. हाँ मार दो. चिकन फ्राई के लिए बगारा बनाती. తడబాటు తన వల్లేనా నడిచెల్లే ప్రతి చోటు జీవితం అంటే కటింగ్ గైస్. ఎలా రాసుకొని నా మెహందీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి గైస్. ఇంకో చెయ్యి. ఇది మమ్మీ వేసింది, ఇది నాకు నేను వేసుకున్నాను. అక్క నీ మెహందీ రూపాయవా? అఖిల ప్రియ. నాకు డిజైన్స్ రావు అసలు. డిజైన్ ఆడ కనిపించట్లే పేరు. ఇప్పుడైతే స్టేషనరీకి వచ్చినాం గైస్. కొన్ని డబల్ స్టిక్కర్స్ అవి తీసుకోవడానికి. ఏం నడుస్తుంది రామచంద్ర? ఏంటి తీగ? హార్ట్ షేప్ మంచిగా రావాలి. అదేంటి చిన్నారి అంత పెద్దదా? అండ్ గైస్ ఇప్పుడు చేసి డెకరేషన్ చేసి మమ్మీ వాళ్ళు డాడీ తిరిగి వచ్చా అంటే డెకరేషన్ ఆగు మామ సార్ చెప్పుకోండి గైస్. ఈ మామ ఇంట్రో తీసేసుకోండి. ఈ మామని చెప్తున్నా ఇంట్రో. ఇది ఇప్పుడు స్నాక్స్ వచ్చినాయి అనమాట. మమ్మీ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి చెప్పు. గైస్ పునుగులు తింటారా? పునుగులు సమోసా అంటే చూడా బోండా. బా తిందాం రండి గైస్. ఆకలి వస్తుంది, తలను వస్తుంది గైస్. నాకు 1 సైడ్ పెయిన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇది నాదే గైస్. చాలా బాగుంది గైస్. ఆకలి ఉంటే ఏదైనా బాగుంటుంది. అయ్యో బ్లర్రీ అయిపోయింది. ఆయిల్ హ్యాండ్తో పట్టుకున్నానే. అయ్యో
తిని చెప్తా. అది పవన్ మామది, ఇది మమ్మీది, ఇది ఆంటీ, ఇది స్వీట్, ఇది నాది, ఇది పవన్ మామ వచ్చి డాడీది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మామ? హాయ్ గాయ్స్, ఏడూరు. నేను ఎప్పుడు ముస్లిం అయినరా? ఇంటికి వచ్చినప్పుడు ఇటు వస్తావు కదా. తీసు కాదమ్మా, యశ్మమ్ కూడా ఉంటే బాగుండేది. చూడండి, చాలా కష్టపడ్డాం అనమాట జేనికి. నిహారిక రుచితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ కవర్ అవుతుంది. ఫుల్ కాదు, ఓకే. బా ఇక్కడ మన కొరియోగ్రాఫర్ జీవన్ మామ కూడా ఉన్నారు. ఆంటీ ఏంటండి? టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
తనకి ఇచ్చేసి ఫోటోది మామ నువ్వు నేను వీడియో తీస్తా. అయ్యో మ్యాచింగ్ సరిపోయారు. చూడండి రామచంద్ర ఇద్దరు ఒకే హైట్ ఉన్నారేంటి? బా రామచంద్ర రామా తీ. अरे यार EMI किराया दवाई कैसे मैनेज करूं? एक जुगाड़ है, अच्छा पैसा मिलेगा। अपना बैंक डिटेल दो, कुछ लोग पैसे भेजेंगे, फिर చూడండి guys, కావాలని గైస్ వీళ్ళెవరో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. నేను ముందు ముంగట రివీల్ చేస్తా. నా ఛానల్ ప్రమోటర్స్ మీరు. అరే ఇట్టాగే నవ్వలు. దా. నేను ఎట్లా తీయాలి అసలు? పొద్దున పంతులు గారితో స్టార్ట్ అయింది, ఇప్పుడు జీవన్ మామతో మళ్ళీ స్టార్ట్ అయింది. బ్లెస్సింగ్స్. కొత్త పోకేమో కన్నే కొట్టిందే, తెల్లారిలోగా తొందర పడమని చెవులో చెప్పింది. ఈ అందరి గాలేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం మానేయమంటుంది. ఈ రెండోడి జీవాలు మళ్ళీ ఎప్పుడో ఆకాశం, ఎంచక్కాల బాగుంది చుక్కల ఆకాశం.
మనకి ఫ్యాన్ అవసరం. కాదరే అలీ గంట పాట రాదు అక్కడ లింకింగ్ అక్కడ ఏంటంటే ఒకటి వేరే ఒకటి వర్క్ అవుతుంది छोटा मामा पूछो मेरे को 20 साल बोलती ओ उसको बोले तो ओके हाँ let's unbox the gift. ఎవరిచ్చిరు మీనాక్షి అక్క యా నైస్ ప్రెటీ ఉన్నాయి చాలా మీనాక్షి అక్క నాకు 2 1 again why వై Cadbury celebrations జ్యువెలరీ మీనాక్షి అన్బాక్స్ చేయాలా చేయవా నీ ఇష్టం ఏడ పేరు కొత్త కోకేమో కన్నే కొట్టింది తెల్లారే చాలా చెప్పింది ప్లేస్మెంట్స్ మారిపోయినాయి ఇంత చాక్లెట్స్ ఇవ్వలేదు గైస్ గిఫ్ట్స్ చూపించేసాయి యా ఓకే ఆంటీ అసలు యూ మెల్టెడ్ మై హార్ట్ హూ మెల్టెడ్ యువర్ హార్ట్ అండ్ ఆఫ్ కోర్స్ అవర్ సబ్స్క్రైబర్స్ నువ్వు కూడా दे दे धीरे देती रुको सौरभ अली स्पेशल డబ్బా పెట్టేసి స్వీట్ తీసుకుంటారు ఇట్లా లాస్ట్ టైం చెప్పింది కదా అక్క వాళ్ళు ఇప్పుడు లాస్ట్ తీసుకా ఏం కాదు బయలుదేరు నీకు నచ్చింది అని చెప్పు కూడా కలిపేసి ఇవ్వాలి నాకు ఒకటి ఇస్తే నాకేంటే డబ్బా మొత్తం తీసుకో వద్దులే ఏంటి నాకు అవమానం ఇది ఓకే గాయస్ ఇంతటితో ఈ బర్త్డే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా రేపటి కోసం అయితే వెయిట్ చేయండి రేపు వచ్చేసి మహాశివరాత్రి సో
ఆ వ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గురువు చేశాను ఫాస్ట్గా.